ఈ రోజుకు మాకు సభ్యత్వ రుసుం కింద పార్టీ ఖాతాకు అందినటువంటి డబ్బు ఏదైతే ఉందో 5 కోట్ల రూపాయలు ఇప్పటికి అందింది. దాదాపు ఇంకా 3-3.5 కోట్ల రూపాయలు లైన్లో ఉంది, రావాల్సినటువంటి అవసరం ఉంది. అంటే సుమారుగా ఒక 8 నుంచి 8.5 కోట్లు సభ్యత్వ రుసుం ద్వారా పార్టీకి వస్తూ ఉంది. గతంలో ఎన్నికల తర్వాత జరిగినటువంటి రివ్యూలో పార్టీ ఖాతాలో ఉన్నటువంటి 4 కోట్ల రూపాయలను కూడా పార్టీ ఖాతాలోని ఫిక్స్డ్ డిపాజిట్ వేయడం జరిగింది. ఆ 4 కోట్ల రూపాయల నిధులు కూడా పార్టీ ఖాతాలో ఫిక్స్డ్ డిపాజిట్ రూపంలో పార్టీ దగ్గర ఉన్నాయి. దీనికి స్పందనగా సభ్యత్వం టైంలో నేను ఏదైతే చెప్పినో ఖచ్చితంగా ప్రతి మెంబర్ టీఆర్ఎస్ పార్టీకి మెంబర్ అయినటువంటి సాధారణ సభ్యుడు కావచ్చు లేదా క్రియాశీల సభ్యుడు కావచ్చు, ఈ 50 లక్షల పైచిలుకగా ఉన్నటువంటి టీఆర్ఎస్ కుటుంబ సభ్యులందరికీ కూడా 100% వారికి ఇన్సూరెన్స్ చేయిస్తాం. తప్పకుండా వారికి రక్షణ కూడా ఉంటుందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. దాని తదనంతరం ఈ కార్యక్రమం ఆన్లైన్ ద్వారా అప్డేట్ చేయమని చెప్పినాం. మేము ఏ రోజుకి ఆ రోజు చేయమని చెప్పినాం. ఇప్పటికి సుమారుగా ఒక 10 లక్షలు, ఎంత 9,52,053 ఇప్పటికి ఆన్లైన్ అప్డేషన్ వచ్చింది. ఎందుకంటే ఒక్కొక్క క్రియాశీల సభ్యుని ఫోటోతో సహా చేయాలి కాబట్టి దాదాపు 10 to 15 మినిట్స్ తీసుకుంటా ఉంది ఒక్క సభ్యుని చేయడం కోసం. ఇట్ ఇస్ టేకింగ్ లాట్ ఆఫ్ టైం. అందువల్ల ఇప్పటికీ 90,52,053 వచ్చింది. ఇంకా 9 లక్షల ఇంకా మిగతా అంతా కూడా ఆన్లైన్ చేస్తూ ఉన్నారు. కొద్దిగా మాకు టైం ఇవ్వండి అని చెప్పాలి కోరుతూ ఉన్నారు. బుక్స్ అప్పచెప్పండి అంటే సార్ ఆన్లైన్లో పంపించిన తర్వాతనే మేము చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే మీరు 2 కార్యక్రమాలు చెప్పినారు. ఒకటి ఐడెంటిటీ కార్డు ఇస్తామని చెప్పినారు, అవి తిరిగి ఇవ్వాల్సి ఉంటుంది సభ్యులకు. రెండవది ఏదైతే ఉందో ఇన్సూరెన్స్ కూడా మీరు చేయిస్తామన్నారు కాబట్టి మేము గంపగుత్తగా చేయించదలుచుకోలేదు. కొన్ని ఇతర పార్టీలు ఏమో 30 లక్షలు అని పేరు పెట్టి 30 లక్షలు చేసినారు. మేము అటు చేయదలుచుకోలేదు. ఈచ్ ఇండివిజువల్ నేమ్తో ఇన్సూరెన్స్ చేస్తాం. ఇప్పుడు నేమ్ వైజ్ ఇన్సూరెన్స్ ఉంటుంది, ప్రతి పేరుతో ఇన్సూరెన్స్ ఉంటుంది. మా సిస్టంలో మొత్తం ఆన్లైన్లో డౌన్లోడ్ అయినటువంటి సాఫ్ట్ కాపీనే ఇన్సూరెన్స్ కంపెనీ కూడా ఇచ్చి నేమ్ వైజ్ ఇన్సూరెన్స్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఆన్లైన్లో తెప్పించుకొనే ఇన్సూరెన్స్ చేయాలని చెప్పి కూడా మేము నిర్ణయించినాం. అంటే ఏ వ్యక్తికి ఆ వ్యక్తికే ఇన్సూరెన్స్ అయ్యేటువంటి ఆస్కారం ఉంటుంది. అది చాలా మంచిది కూడా. పాయింటెడ్గా రేపు ఏదైనా మంచి చెడు జరిగినా క్లెయిమ్ కూడా చేసుకోవడానికి చాలా ఈజీ అవుతుంది, ఇబ్బంది లేకుండా ఉంటుంది. కాబట్టి ఆల్మోస్ట్ ఆల్ ఇండివిజువల్ ఇన్సూరెన్స్ లాగానే ఉంటుంది. అది కంపెనీలతో కూడా మాట్లాడుతున్నారు పార్టీ వాళ్ళు, ఆ ప్రకారమే అది చేయాల్సి ఉంటుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని అది ఆన్లైన్ మొత్తం రావాలి కాబట్టి, బుక్స్ కూడా రావాలి కాబట్టి, మిగిలిన రుసుము కూడా పార్టీ కార్యాలయానికి చెల్లించాలి కాబట్టి ఈ కార్యక్రమాన్ని 28 వరకు, ఈ నెలాఖరు వరకు పొడిగిస్తూ ఉన్నాం. అయితే షెడ్యూల్లో చిన్న మార్పు వస్తుంది. 28 లోపు మాత్రం ప్రతి ఒక్కరు దయచేసి ఎట్టి పరిస్థితులలో ఆన్లైన్ అప్డేట్ చేయాలి. మిగిలిన బుక్స్ అని తెచ్చి కూడా అప్పగించాలి. అప్పగిస్తే మార్చి 5వ తేదీ నుంచి, గతంలో అనుకున్న షెడ్యూల్ ప్రకారం కాకుండా మార్చి 1 నుంచి కాకుండా మార్చి 5వ తేదీ నుంచి మార్చి 20వ తేదీ వరకు, అంటే దాదాపు ఒక 15 డేసు గ్రామ శాఖల ఎన్నికలు నిర్వహించడం జరుగుతుంది. 5th మార్చు 28th మార్చు విలేజ్ కమిటీ ఎన్నికలు జరుగుతాయి. ఎందుకంటే 28 వరకు ఈ లిస్ట్ అని వచ్చేస్తే మేము ఓటర్ల జాబితాలు ఇస్తాం. ఏ గ్రామానికి ఆ గ్రామం యూనిట్ కాబట్టి ఆ గ్రామంలో టీఆర్ఎస్ కమిటీ ఎన్నిక కోసం ఓటర్లు ఎవరైతే ఉంటారో సభ్యులే ఓటర్లు కాబట్టి ఆ ఓటర్ లిస్టులను తయారు చేసి గ్రామాల వారీగా ఇక్కడ హెడ్ ఆఫీసులో తయారు చేసి అన్ని నియోజకవర్గాలకు అందించడం జరుగుతుంది. ఆ లిస్టులు తీసుకొని ఎన్నికలు నిర్వహించేటువంటి ఎన్నికల అధికారులు, పార్టీ ఎన్నికల అధికారులు ఆ గ్రామాల్లోకి పోయి గ్రామ శాఖల యొక్క ఎన్నికలు నిర్వహిస్తారు. నిష్పాక్షికంగా నిర్వహించాలని అనుకుంటున్నాం. ఎవరికి మెజారిటీ ఉంటే వారు గ్రామ శాఖ ఆఫీస్ బేరర్స్గా ఎన్నికవుతారు. మార్చి 20వ తేదీకి అయిన తర్వాత మళ్ళీ అక్కడ గ్రామ అధ్యక్ష కార్యదర్శులు మిగతా వాళ్ళందరూ కొందరు మండల కమిటీ ఎన్నికలకు ఉంటారు. ఆ లిస్టులన్నీ మళ్ళీ పార్టీ ఆఫీస్కి రావాలా. వచ్చిన తర్వాత దాన్ని కంపైల్ చేసి మళ్ళీ పంపించాల్సిన అవసరం ఉంటుంది. దానికి అట్లీస్ట్ ఒక 2-3 డేస్ టైం అవసరం ఉంటుంది. కానీ 4 డేస్ పెట్టుకున్నాం. అందువల్ల ఆ లిస్టు తయారు చేసి మళ్ళీ కిందికి పంపించడానికి మార్చి 24 నుంచి ఏప్రిల్ 6వ తేదీ వరకు, మధ్యలో 2 పండుగలు కూడా వస్తూ ఉన్నాయి. ఈ సందర్భంలో మార్చి 24 నుంచి ఏప్రిల్ 6 వరకు ఈ మధ్యలోనే 2 పండుగలు వస్తున్నాయి. ఒకటి ఉగాది, బహుశా ఉగాది అయిపోద్ది అనుకుంటా, 21కి 21కి అయిపోతుంది. కానీ శ్రీరామనవమి మాత్రం 29th 28th వస్తూ ఉంది. ఒక శ్రీరామనవమి పండుగ మధ్యలో ఉంటుంది. అయితే ఆ సందర్భానికి కరెక్ట్గా ఏప్రిల్ 6కి సరిపోతుంది. ఇక్కడ శాసనసభ కూడా అయిపోతుంది. ఆల్మోస్ట్ మార్చి అంతానికి
బడ్జెట్ సమావేశాలు కూడా ముగిసిపోతాయి. శాసనసభ్యులు ఇతరులు కూడా ఈ ప్రక్రియలో పాల్గొనేటువంటి ఆస్కారం ఉండాలి కాబట్టి ఏప్రిల్ 6 వరకు దీన్ని పెట్టుకున్నాం ఈ విషయాలను పరిగణలోకి తీసుకొని. సో ఏప్రిల్ 6 వరకు కంప్లీట్ మండల శాఖల ఎన్నికలు జరిగిపోతాయి. ఆ తర్వాత వాటిని చూసుకొని జిల్లా కమిటీల ఎన్నికలు అవి 10 కమిటీసే కాబట్టి ఒకే రోజు అన్ని జిల్లాలు నిర్వహించుకునే ఆస్కారం ఉంటుంది కాబట్టి ఆ డేట్ను వీటి యొక్క పరిస్థితి అంతా చూసుకొని ఈ పార్టీ మళ్ళీ ప్రకటిస్తుంది. ఆ జిల్లా కమిటీల ఎన్నికలు కూడా పూర్తి చేసుకొని ఇక్కడ గతంలో అనుకున్న విధంగానే మార్చి 24వ తేదీ ఏప్రిల్ 24వ తేదీన ఎల్బీ స్టేడియంలో పార్టీ విస్తృత స్థాయి సమావేశం ఉంటుంది. అక్కడ రాష్ట్ర పార్టీ అధ్యక్షుని ఎన్నిక ఉంటుంది. రాష్ట్ర పార్టీ అధ్యక్షుని ఎన్నిక ఆ రోజు చేసుకొని ప్రతినిధులు తిరిగి వెళ్ళిపోతారు. 27 ఏప్రిల్ రోజున పరేడ్ గ్రౌండ్లో భారీ బహిరంగ సభ కూడా జరుగుతుంది. ఈ రకంగా పార్టీ కార్యక్రమం అంతా కూడా ఏప్రిల్ 27కు దిగ్విజయంగా పూర్తి చేసుకుంటాం. ఈ సందర్భంలో సభ్యత్వం తీసుకున్న వాళ్ళందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. పార్టీ మీద, పార్టీ ప్రభుత్వం మీద ఇంత విశ్వాసాన్ని గత చరిత్రలో ఎప్పుడు లేని విధంగా ఇతరులందరూ అబ్బురపడే విధంగా గతంలో మాదిరిగా ఏండ్లు, పూన్లు, నెలలు పొడిగింపులు అవి లేకుండా తూచా తప్పకుండా అనుకున్న టైంలోనే సభ్యత్వాన్ని చెప్పిన దానికంటే 2 ఇంతలు ఎక్కువ చేసినటువంటి కార్యకర్తలకు కానీ చేరినటువంటి సభ్యులకు కానీ ధన్యవాదాలు తెలియజేస్తూ మీరు ఇచ్చినటువంటి ఈ స్ఫూర్తితోని ప్రభుత్వం కూడా ఇంకా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఇంకా ప్రజలకు, పేద ప్రజల పక్షపాతిగా ఖచ్చితంగా తీసుకొని పోతాం. ఇప్పటి వరకు టీఆర్ఎస్ ప్రభుత్వం అనౌన్స్ చేసినటువంటి అన్ని పథకాలు మరింత బలంగా, మరింత దీక్షతోని, మరింత పట్టుదలతోని వాటిని అమలు చేసుకుంటూ చిత్తచిత్తోని ముందుకు పోతాం. ఏదైతే అవినీతి రహితంగా ఉంటామని ప్రకటించినామో మ్యాక్సిమం కరప్షన్కు దూరంగా ఉంటూ, అవినీతికి దూరంగా ఉంటూ ప్రభుత్వాన్ని అదే పందాలో నడిపే ప్రయత్నం చేస్తాం. తప్పకుండా అనుకున్న లక్ష్యాలు సాధిస్తాం. ఖచ్చితంగా ప్రతి ఇంటికి నల్లా ఇవ్వకపోతే వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడగం అనేది అయితే చెప్పినామో ఆ మాట కట్టుబడి ఉంటాం. 100% దాన్ని అమలు చేసి తీరుతాం. వచ్చే ఎన్నికల లోపు రైతులకే కాదు రాష్ట్రంలో ఒక రెప్పపాటు కూడా కరెంటు పోకుండా కరెంటు సప్లై చేస్తామని చెప్పినాం. ఖచ్చితంగా 2018 కంప్లీట్ అయ్యే నాటికి ఈ రాష్ట్రంలో 23,000 మెగావాట్ల విద్యుత్తును సాధించబోతా ఉన్నాం. ఈ మధ్యనే ఛత్తీస్గఢ్ గవర్నమెంట్ దగ్గర మరొక 1000 మెగావాట్లు కూడా కొనుగోలు చేస్తూ ఉన్నాం. తప్పకుండా ఆ లక్ష్యాన్ని కూడా నెరవేరుస్తాం. ఈ పద్ధతులన్నీ ఇవన్నీ చేస్తూ ఒక పటిష్టమైనటువంటి పారిశ్రామిక అభివృద్ధి కోసం ఏదైతే ఫార్మా సిటీ ఇంకా ఇతరత్ర ఇండస్ట్రీస్ ప్రారంభించబోతా ఉన్నామో ప్రపంచంలోనే అతి గొప్ప పారిశ్రామిక పాలసీని మనం ప్రకటించున్నాం. త్వరలోనే దాన్ని మేము లాంచ్ చేయబోతా ఉన్నాం. ఏదైతే ఇన్వెస్టర్కు రైట్ కింద ఇచ్చినామో 15 డేస్ లోపల అనుమతులు ఇవ్వాలనేది దానికోసం మెకానిజం అంతా ప్రిపేర్ చేస్తూ ఉన్నాం. త్వరలోనే రాష్ట్ర పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఏర్పాటు చేసుకోవటం, తర్వాత పర్యావరణ అనుమతుల కమిటీని ఏర్పాటు చేసుకోవటం, అన్ని మెకానిజం అంతా ప్లేస్లో పెట్టి దేశంలో ఉండే భారీ పారిశ్రామికవేత్తలందరినీ పిలిపించి వాళ్ళ సమక్షంలోనే భారీగా ఈ యొక్క సింగిల్ విండో వితౌట్ గ్రిల్స్ అనే విధానాన్ని అమల్లోకి తేబోతా ఉన్నాం. దాన్ని కూడా తూచా తప్పకుండా అమలు చేస్తాం. ఆ రకంగా యువతకు ఉద్యోగోపాధి అవకాశాలు రావడమే కాకుండా చాలా పెద్ద ఎత్తున రాష్ట్ర ఆర్థిక పటిష్టతకు కూడా ఈ పారిశ్రామికీకరణ బాగా దోహదం చేస్తుంది. ఆ విధంగా ఆ రంగంలో కూడా విశేషంగా మేము ముందుకు సాగుతాం. ఈ కార్యక్రమాలన్నీ కూడా తీసుకుంటూ పోతాం. ప్రజల దీవెన ఉన్నంత వరకు ఎవరు ఏ రకమైన విమర్శలు చేసినా, ఎవరు ఏ రకమైన నిందలు, ఆరోపణలు పెట్టినా వెనకకి పోకుండా, జడవకుండా ముందుకు సాగుతాం. తప్పకుండా ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ ముందుకు పోతాం. థ్యాంక్ యూ. మార్చ్ 10th లోపు ఎనీ టైం అమ్మ. లాస్ట్ డేట్ విల్ బి మార్చ్ 10th దాకా ఉంటుంది. 10th, 6th, 7th అని ఈరోజు చెప్పినాము. బహుశా నేను రేపు స్పీకర్ గారిని కలుస్తా కావచ్చు. రేపు డిసైడ్ అయ్యే ఆస్కారం ఉంటుంది. ఎమ్మెల్సీ అభ్యర్థులది రేపు సాయంత్రం ప్రకటించే ఆస్కారం ఉంటుంది. థ్యాంక్ యూ. చాలా కంప్లైంట్స్ వచ్చినది. విషయం డెసిషన్ కాదు వాస్తవానికి, అది ఒక చర్చ జరిగింది, చర్చ మాత్రమే. రేపు నాకు ప్రెస్ అకాడమీలో కూడా 2 to 4 నాకు జర్నలిస్ట్ మిత్రులతోని సమావేశం కూడా ఉంది. బహుశా అక్కడ కూడా ఈ విషయం చర్చకు వస్తుందేమో. ఇప్పుడు ఉన్నంత విచ్చలవిడికి కాకుండా ఏదైనా పద్ధతి పెట్టుకుందామా ఏందని జర్నలిస్ట్ ఫ్రెండ్స్ని అడిగే ఒక నిర్ణయం తీసుకుందాం అనుకుంటున్నాం. అట్లా
అప్రజాస్వామికంగా వ్యవహరించాలన్న ఆలోచన కానీ ఇంకోటి కానీ ప్రభుత్వానికి లేదు. ఒక పద్ధతితోని ఒక నియంత్రణ పూర్వకంగా చక్కగా డిసిప్లిన్ ఎట్లా జరగానో దాన్ని మీడియాని సలహా అడుగుతాం, దాన్ని పట్టుకొని మనం ముందుకు పోతాం. థ్యాంక్ యూ. అది వాళ్ళ సంస్కారానికి సంబంధించిన విషయం. మేము మాత్రం తెలంగాణ చరిత్రను బ్రహ్మాండంగా ఇక్కడ పెడుతున్నాం. ఆంధ్రలో కూడా ఏదైనా ఒకటో అరనో గొప్ప పని జరిగి ఉంటే దాన్ని కూడా పెడతాం.